తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరో ప్రియురాలికి రాసినట్టు లేదు ఈ ఉత్తరం, తల్లి బిడ్డకు రాసినట్టు లేదు ఈ ఉత్తరం. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొంచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు పూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై నీ నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లు జ్ఞాపకం చేసుకొని నిన్ను చూడాలని రేయింబగళ్ళు నేను ఎదురు చూస్తున్నాను అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. పౌలు కుమారుడేం కాదు తిమోతి. పౌలుకి తిమోతికి ఉన్న సంబంధం క్రీస్తు రక్త బంధం. ఒక తల్లి కంటే ఎక్కువ తిమోతిని పౌలు ప్రేమించాడన్నది చూస్తున్నాం. అతన్ని కొంతమందిని చూస్తానండి బాధ కలుగు. తల్లి కూడా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందిరా, నిన్ను చూస్తే నాకు కడుపు నిండిపోయిందిరా. ఏమంటారండి తల్లులు? కొంతమంది అంటారు, అడే కడుపు మండిపోతుందిరా నేను చూస్తే, ఎందుకురా ఇట్లా చేస్తావు, గుండె పగిలిపోతుందిరా నాకు అంటారు. చూసారా, అవిధేయులైన పిల్లల్ని చూసినప్పుడు తల్లి గుండె పగులుతుంది. దేవునికి మహిమ తెచ్చే జీవితాలు జీవిస్తున్న వారిని చూసినప్పుడు తల్లి గుండె నిండుతుంది. ఒక దైవజనుడు కూడా అంతే, ఒక పాడైపోతున్న వ్యక్తిని చూస్తే గుండె పగులుతుంది, ఒక అభివృద్ధి పొందుతున్న వ్యక్తిని చూస్తే ఆనందం కలుగుతుంది. నీ నిష్కపటమైన విశ్వాసం నాకు అర్థం కావట్లేదు తిమోతి. నీకు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప విశ్వాసం నీలోకి ఎలాగొచ్చింది? అసలు విశ్వాసమే భక్తికి మూలమండి. విశ్వాసం కలిగిన వాడు అన్ని విషయాల్లో వ్యత్యాసంగా ఉంటాడు. విశ్వాసం కలిగిన వాడు ఇచ్చే విషయంలో కానీ, ప్రయాసపడే విషయంలో కానీ, కృతజ్ఞత కలిగిన విషయంలో కానీ, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూసే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ అద్భుతాలు చూడగలుగుతారు. ఈ విశ్వాసాభివృద్ధి కలుగజేయడానికే ఈ బోధలు, ఈ పాటలు, ఈ ప్రసంగాలు, ఈ యొక్క పోరాటం మనం పడుతున్నాం. కానీ నీకు ఈ చిన్న వయసులోనే ఒక 22 ఇయర్స్ ఉంటాయంట అంతే తిమోతికి. ఆ సమయంలో ఇంత చిన్న వయసులోనే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? తిమోతి ప్రభువుని ఎరిగిన తర్వాత, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పౌలుకు పరిచయం అయ్యాడు. పౌలు వంటి దైవజనుడి చేతుల్లో పడ్డప్పుడు ఇంకా బాగా రాణించాడు. కానీ అతడు ఎలా రక్షించబడ్డాడు? తీరా చూస్తే వాళ్ళ నాన్న ఒక గ్రీసు దేశస్థుడు, అన్యుడు, రక్షణ లేనివాడు. కానీ తల్లి ఒక యూదురాలు. ఆ రోజుల్లో యూదులకు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం లేదు. యూదులు యేసు ప్రభువును నమ్మలేదు. కానీ ఈ తల్లికి విశ్వాసం ఎలా వచ్చింది? ఈ తిమోతికి అన్యుడైన తండ్రి ఉన్నప్పటికీ విశ్వాసములో ఎలా ఎదిగాడంటే తల్లి. ఆ తర్వాత చూడండి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. హ్యాట్స్ ఆఫ్ టు మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్. విశ్వాసులైన మదర్స్ తమ పిల్లల్ని ఎలా సిద్ధం చేస్తారు, తమ బిడ్డలను ఎంత విశ్వాసంతో పెంచుతారు,
ఎలా దేవుని కొరకు ప్రయోజకులుగా చేస్తారో అన్నది లోయి ఆమె పేరేంటండి? అవ్వ. అవ్వకు వచ్చింది విశ్వాసం. చాలామంది ఈరోజు నేను ఆంధ్ర వెళ్తున్నప్పుడు చెప్తున్నారు, మా అవ్వ, మా అమ్మమ్మ, మా జేజమ్మ, మా నాయనమ్మ మా చిన్న పిల్లలప్పుడు కూర్చో అయ్యగారు వాక్యం విను, తేజ టీవీలో వాక్యం వస్తుంది అని ఖచ్చితంగా కూర్చోబెట్టుకొని మాకు వాక్యం వినిపించేవారండి. వినకపోతే ఊరుకునేవారు కాదు. మమ్మల్ని కూడా మోకరించి ప్రార్థించమనేవారు. ఇవాళ దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించారంటే అప్పుడే దేవుని వాక్య బీజం మా హృదయాల్లో నాటింది. దానికి కారణం ఎవరో? నువ్వు టీవీలో ఇచ్చావు, కానీ దాన్ని వినేటట్టు చేసింది ఎవరో? ఏంటంటే మా అవ్వ, మా అమ్మ, మా అమ్మమ్మ. మరి ఏం నేర్పించిందో, ఎలా వచ్చిందో ఈ లోయలోనికి విశ్వాసం? కానీ ఆమె తన కుమార్తెకి, నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికే, అమ్మ తల్లి పోలే పిల్ల అంటారండి. ఆ అవ్వలోని విశ్వాసం అట్టాగే కూతురులోనికి వచ్చిందండి. కూతురు కన్నా కుమారులోనికి ఆ విశ్వాసం వచ్చింది. దాన్ని పౌలు గమనించి చెప్తున్నాడు, ఇది నీకింత విశ్వాసం వేరు, నిష్కపటమైన విశ్వాసం. చాలామంది విశ్వాసులు అంటున్నారు. కపటంతో కూడిన విశ్వాసం చాలామందికి ఉంది. ఇప్పుడు నీకు రేపటికి 1000 రూపాయలు వస్తాయని నీకు విశ్వాసం ఉందా అంటే ఉందంటావు. ఎందుకో తెలుసా? 1000 రూపాయల కోసం నీ విశ్వాసం దేనికి ఉపయోగిస్తున్నావు? 1000 రూపాయలు వస్తాయనే విశ్వాసం. రేపు నువ్వు చస్తావని నీకు విశ్వాసం ఉందా అని అడగండి. అదే నువ్వు వాడికి వెళ్తే తన్నులు తింటావని నీకు విశ్వాసం ఉందా? నేను అల్లేళ్ళు అంటావు. అసలు నిష్కపటమైన విశ్వాసం అంటే ప్రతిఫలం మీద చూడాలి. అదే అన్నాడు, ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పౌలు అంటున్నాడు, నీ తల్లి విశ్వాసం నీలోకి వచ్చింది, మీ అవ్వ విశ్వాసం నీ తల్లిలోనికి వచ్చింది. నీ తల్లి యునేకే వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. మీరు విశ్వాసులైతే మీ కుటుంబంలో నుండి విశ్వాసుల్ని సిద్ధపరుస్తారు. మీరు లోకస్తులైతే లోకస్తుల్ని సిద్ధపరుస్తారు. తల్లి, హెచ్చరిక, నువ్వు ప్రసవ వేదన పడి కన్నది నీ బిడ్డను నరకానికి పంపడానికి కాదు, లోకంలో పాపంలో ఉచ్చుల్లో చిక్కోవడానికి కాదు. నీ బిడ్డను దేవుని యందు భయభక్తులతో పెంచు, విశ్వాసంతో పెంచు. ఈరోజున చాలామంది తల్లులు అవిశ్వాసులుగా ఉన్న మూలాన లోకంలో అవిశ్వాసులు ఎక్కువైపోతున్నారే. కానీ నీవు చర్చెస్లో ఉన్న విశ్వాసులు అయితే తల్లులు చాలండి. కనీసం బయట వాళ్ళ సంగతి వదిలేయండి. విశ్వాసులం అంటాము, బాప్తిసం పొందామంటాం, 30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తాం. తీరా పెళ్లి విషయం వచ్చేటప్పటికి, లేదా చదువు విషయం వచ్చేటప్పటికి, లేదా దేవుని సేవకు వెళ్ళే విషయంలో ఒక నిర్ణయం చేయాల్సి వచ్చేటప్పటికి అడ్డాలు పెట్టేవాళ్ళు అవిశ్వాసులు కాదా? విశ్వాసి ప్రోత్సాహపరుస్తుంది బిడ్డల్ని. దేవుని కొరకు బ్రతకండి అయ్యా, దేవుడిని అడగండి అయ్యా, దేవుడిని అడగండి, ప్రభు మాట చెప్పండి. నా భార్య చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దేవుని సేవ చేయండి, దేవుని సేవ చేయండి, దేవుని సేవ చేయండి. నేను కూడా చెప్పలేదు ఎప్పుడు, నేను చెప్పను ఎప్పుడు, నేను చూపిస్తాను అంతే బతికి. అలా చేయండి, మిమ్మల్ని పిలిస్తే చేయండి, దేవుని చిత్తం. కానీ తను చెప్పేది దేవుని సేవ చేయండి. అందుకే ఈ రోజుకి వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారండి. అది ఇప్పుడు చెప్తే ఏంట్రో, అప్పుడే పిల్లలప్పటి నుంచే ఒక్కళ్ళని నా కల్వరి చర్చిలో ఇదిగో నా బిడ్డను దేవునికి ఇస్తున్నానని ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒక 2-3 ఇచ్చారేమో.
ఇంతమంది విశ్వాసులమని ఇన్ని సంవత్సరాల 3-4 తరాల విశ్వాసుల్లో విశ్వాసము కలిగిన తల్లులు అవ్వలు లేరా? ఉంటే బయటికి రండి, మీ విశ్వాసాన్ని చూపించండి. మీ విశ్వాసం మీ మనమల్లో మీ బిడ్డల్లో కనబడేటట్టుగా దేవుడు చూచి మెచ్చేటట్టుగా చెయ్యండి. మీ విశ్వాసం మీ భర్తను నమ్మిక ఉంచేటట్టు చేస్తుందండి. తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకోకుండా బిడ్డలను దేవుని కొరకు పెంచలేమండి. నీ విశ్వాసం పట్టుదల నీకుంటే నీ భర్త అవిశ్వాస అయినా ముందు నీ భర్తను మార్చుకుంటావు, నీ బిడ్డలను మార్చుకుంటావు. విశ్వాసం ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది అన్నవారు మీరు ఎంత బాగున్నారో అన్నది ముఖ్యం కాదండి. మీ జీవితం యొక్క విక్టరీ ఎక్కడ కనపడుతుందంటే మీ బిడ్డలను చూసి చెప్పాలి. నీ బిడ్డలు ఎంత యథార్థంగా ఉన్నారో, ఎంత ప్రయోజకులయ్యారో, ఎంతగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారో, వారి ఉద్యోగాల్లో కానీ వారి వృత్తిలో కానీ వారి కుటుంబాల్లో కానీ ఎలాగ బిడ్డలతో ఆనందపడుతున్నారో వారిని బట్టి మీరు ఎంత మంచి విశ్వాసులో, ఎంత ప్రార్థనతో మీ బిడ్డలను పెంచారో అనేది తెలుస్తుంది. అడ్డాల నాటి బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా? ఏంటండి, గడ్డాలు పెంచుకుంటున్నారు యవనస్తులు అందరూ ఇప్పుడు. అదేందో తెగ పెరుగుతుందంట జుట్టు. ఇంతకుముందు 18, 19, 20 ఏళ్ళు వచ్చినా సరిగా గడ్డాలు మీసాలు వచ్చాయి కావు. ఇప్పుడు 16 ఏళ్ళకే తిక్కు గడ్డము, బుర్ర మీసాలు, ఇది స్టైలు పెంచుకోవటాలు. ఎవరు రాసుకుంటారేమో నాకు తెలియదు అసలు. ఇప్పుడు గడ్డం వచ్చిన తర్వాత ఇట్టుండ్రా అట్టుండ్రా, అది చేయరా ఇది చేయరా అంటే వాడు ఎందుకు చేస్తాడు? చేయడు. మొక్కై వంగనిది మ్రోనై వంగునా. అయినప్పటికీ అద్భుతాలు చేసే దేవుడు ఈ తల్లులు మార్చలేరు, ఈ తండ్రులు మార్చలేరు, సేవకుడు మార్చలేడండి మనుషుల్ని. మనల్ని మార్చడానికి మనకు పరమ తండ్రి ఉన్నాడు, పరమ ప్రభు ఉన్నాడు. తప్పిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని కూడా పొమ్మనేవాడు కాదండి, చేర్చుకునేవాడు, క్షమించేవాడు, నూతన పరిచేవాడు, స్వభావాన్ని మార్చేవాడు. మోనిక అనే తల్లి ఉంది. మేము ఎంత చెప్పినా వింటం లేదండి. కొంతమంది తల్లులు చెప్తారు, మేము ప్రార్థన చేస్తున్నామండి, వాడు వింటం లేదండి, వాడు మాట పడి చెడిపోతున్నాడండి, మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, ఇదిగో కాలేజీలో సీట్ వచ్చాక అయిపోయాడండి. అది మీకే తెలుస్తుంది కదండి. మీరు కాలేజీలో సీట్ రావాలి ప్రార్థన చేయమని అడిగారు కదండి. ఏ అండి, ధనవంతులు చదివే కాలేజీల్లో, పెద్ద సెలబ్రిటీస్ బిడ్డలు చదివే కాలేజీల్లో మామూలు స్టాండర్డ్లో ఉన్నోళ్ళు జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి తల పొగర ఎంత ఎక్కువ వద్దంటే వాళ్ళలాగా మేము కూడా ఉండాలి. గుడిసె వాళ్ళని మిమ్మల్ని చిగ్గుస్తుంది మిమ్మల్ని చెప్పుకోవడానికి అంటారంటే వచ్చి తల్లిదండ్రుల్ని. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పీల్చుకో, వాళ్ళు కారులో వస్తారు, నువ్వు బైక్ కూడా కొన్నావు, నాకు నేను ఇంటికి రాని పోరా బాబు, ఇంటికి రానివాడు ఎక్కడికి పోవడానికి ఒకటే ఉంది, ఎక్కడ నరకం ఉందండి. జాగ్రత్త. వాట్ యు ఆర్ చూసింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల కొరకు మీరు ఏమి ఎన్నుకుంటున్నారో దేవుని చిత్తములో చెయ్యండి. దేవునితో కొంచెం ఉన్నా చాలండి, దేవుడు లేకుండా అంతున్న ఆశీర్వాదం ఉండదు. మోనిక దేవునికి ఒప్పించుకుంది బిడ్డని, కానీ వాడు వింటలేదు మాట. పెద్దడైపోతున్నాడు, వ్యభిచారం అయిపోయాడు, జూదగాడు అయిపోయాడు, కానీ మానలేదు ఆ తల్లి కన్నీటి ప్రార్థన. 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎంతకాలం మారే వరకు అన్నమాట. పోనీ ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? మీరు 3 రోజులు చేస్తున్నారు, 3 వారాలు చేస్తున్నారు, 1 సంవత్సరం చేస్తున్నారు, ఇక మారంటే మీరే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. వద్దు. దేవుడు ఎరిగిన వారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. సంసోనును ఎంత దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయినా మళ్ళీ దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా? అతని పట్ల ఉన్న ప్రణాళిక అంతా చెడిపోయింది. దేవుడు అనుకున్నవన్నీ జరగలేదు. కానీ దేవుడు చివరిలో తన శక్తిని ఇచ్చాడు, తనను క్షమించాడు. నరకంలో ఉంటాడా, పరలోకంలో ఉంటాడా సంసోను?
సంసోన్ అన్న పేరు చెట్టుకుని ఆయన ఎందుకైనా మంచిదని పరలోకం అంటున్నాడు మా సంసోన్. వెళ్ళి చూద్దాం, ఉంటాడు పరలోకంలో అనుకో. ఎందుకంటే దేవుడు అతను ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేను చేసుకుంటారా దుర్మార్గుడా, నేను చేసుకుంటారా భ్రష్టుడా, నేను చేసుకుంటారా నువ్వు ఇంత హీనస్థితిగా జారావు అని దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదని ఉంటే మాత్రం ఖచ్చితంగా నరకంలో బగబగబగంటే మంటలో ఉంటాడండి. కానీ జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఏంటండి చేసుకున్నాడు. మళ్ళీ తన బలాన్ని తనకి ఇచ్చాడు. కాకపోతే అంతటితో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయి దేవుని చిత్తానికి బయటికి వెళ్తే దేవుడు ఇన్ని అనుకుంటే మనం ఇన్నే చేయగలుగుతాం. అందుకే బాల్య దినములందే ఐ అర్జ్, ప్రతి ఊర్లో మన మీటింగుల్లో యవ్వనస్తుల్ని బతిబిలాడుతున్నానండి. మీ కాళ్ళు నాకు దొరకలేదు కానీ పట్టుకొని కాళ్ళు పెట్టుకొని బతిబిలాడతా. మీ యవ్వన కాలంలో మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి, లోకంలోకి వెళ్ళకండి. ఎప్పటికో ఒకసారి దేవుని దగ్గరకు రావాల్సిందే. కానీ నీ సారమంతా సాతాను పీకేసుకున్నాక, నీ ప్రయోజనకత్వం అంతా పాడైపోయాక, నీ జీవితం అంతా ఎంగిలైపోయాక, నీవు అవకాశాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ప్రభువా అని వచ్చిన ఆ మొదటి ఆనందం, దేవుని కొరకు, దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆ ప్రణాళికలన్నీ నెరవేరవండి. ఒక దేశానికే ఆశీర్వాదకరంగా మారిన యవ్వనస్తులను చూస్తే 16, 17, 18 సంవత్సరాలు రక్షించబడ్డవారు దేశానికే దీవెనకరంగా మారారు. ఒక డిఎల్ మూడీ కానీ, ఒక చార్లెస్ ఫిన్నీ కానీ, ఇంక చెప్పుకుంటూ పోవచ్చు, ఒక జాన్ వెస్లీ కానీ, డేవిడ్ బ్రైనార్డ్ కానీ, చైనా దేశాన్ని హడ్సన్ టైలర్ కానీ, నీ ఒక దేశానికే దీవెనకరంగా ఉండాలంటే మా కంపెనీలో నాకు హెచ్ఆర్ డ్యూటీ ఇచ్చారండి. దేనికి హెడ్ అయ్యా నువ్వు? దేనికి హెడ్ అయ్యి 10 మంది కోతుల మీద నిన్ను హెడ్ని చేస్తాను రా. నీ తిప్పలట్టుంటాయి చెప్పండి. పేరుకు హెడ్ మెయింటైన్ చేయాల్సింది ఎవరిని? ఎట్ట పడతావు తిప్పలు? ఏంటండి? మదర్స్ అండ్ ఫాదర్స్, యు ఆర్ గ్రేట్ వెన్ యూ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ అకార్డింగ్ టు హిజ్ విల్. ప్రయోజనకరమైన తల్లులను, ఒక మంచి నాయకుడు వచ్చాడంటే మోషే, అనుకో తల్లి ఉందా లేదా? ఏం పేరు? ఓకే బేతు. విశ్వాసమును బట్టి మగ పిల్లలందరినీ చంపేయమంటున్నాడు పురుట్లోనే. ఆమె నా దేవుడు గొప్పవాడు, నాకు ఇచ్చిన గర్భంలో ఇచ్చిన బిడ్డ కొరకు దేవుడికి ప్రణాళిక ఉందని నమ్మింది. ఇంకా వాడు పుట్టలేదు, నాయకుడు అవ్వలేదు, ఏమవ్వలేదు. ఆ నమ్మకంతో వాడిని పెంచింది. 3 నెలలు అయ్యేటప్పటికీ ఆడు ఏడుపుకి ఇక నేను తట్టుకోలేనన్నప్పుడు దేవుని చేతులకు అప్పగిచ్చేసింది. నేను పెంచలేదు, నేను చంపేయలేదు, జమ్ము పెట్టి చేసి కీలు పూసి, వా ఏం జాగ్రత్త, ఆ తొట్టులు పెట్టి వదిలిపెట్టి మిరియామును పిలిచి, అది ఎటుపోద్దో చూడమ్మా, నన్ను పంపిస్తే అది దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫరో కుమార్తె స్నానం చేసేసరికి వెళ్తాం, ఆమె బిడ్డను ఎత్తుకోవటం, ఆమె మనసులో కనికరం కలిగేటట్టు చేయటం. మోషే అనే పేరు ఎవరు పెట్టారు? ఆమె పెట్టింది. నీటిలో నుంచి తీయబడిన మోషేని పెట్టుకోవటం, ఈ మిరియామ అక్కడికి వెళ్ళటం. మరి మోషే అక్కడ పెరిగినోడికి అంత విశ్వాసం ఎట్టొచ్చిందంటారేమో. పెరిగింది అక్కడ, పెంచింది ఎవరో? తల్లే. ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటారా అని అడిగి వాళ్ళ అమ్మనే తీసుకెళ్ళిందండి. బాలే యోకోబేదుకి కొడుకును పెంచుకునే భాగ్యం దొరికింది, పెంచుకోవటానికి జీతం కూడా దొరికిందండి. నీ బిడ్డను నువ్వు పెంచుకోవడానికి జీతం ఇస్తాడు ఎవడన్నా? రాజభవనంలో పెంచుకునే భాగ్యం దొరికింది. ఓ చిన్న స్కూల్లో జాయిన్ చేయాలంటే, ఎల్కేజీలో వేయాలంటే ₹1,00,000 అంటమ్మా. ఎక్కడ తేవాలి? ఫారెన్లో చదివించాలంటే పొలాలు అమ్మిపోయి అక్కడ చదివిస్తున్నారు. రాజుగారి భవనంలో సకల విద్యలు నేర్చుకునే భాగ్యం వచ్చింది, కానీ దాంతోపాటే విశ్వాసం అనే బీజం ఎక్కించింది. ఒక తల్లిగా కాదు, ఒక దాదిగా ఆ బిడ్డను పెంచుతున్నప్పుడు విశ్వాసము నాటింది బీజం. పెద్దవాడైనప్పుడు ఆవగించంత విశ్వాసం ఏమవుతుందో తెలిసి, ఆవగించంత విశ్వాసం నాటితే
అది మహా వృక్షమవుతుంది. పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు వాడు ఎంచుకున్నాడు. అందుకనే దేవుడు ఏ మనుష్యుడు ద్వారా చేయించినంత గొప్ప కార్యాలను దేవుడు మోషే ద్వారా జరిగించాడు. మోషే పెద్ద సంఘం కట్టలేదు, పెద్ద చర్చి కట్టలేదు. ఒక్కసారన్నా మోషేని ఎవరన్నా సన్మానించారా? మోషే బర్త్డేకి ఎవరన్నా కేక్ కట్ చేశారా? ఏంటండి, మోషే అన్ని చేసినప్పుడు నాయన నువ్వు ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, ఇదిగో తినయ్యా అని తెచ్చి ఇచ్చారా? ఆ మాంసం అడిగితే మాంసం ఇచ్చావా? ఇదిగో పూరేళ్ళు కాల్చాం తినయ్యా అని ఇచ్చాడా? ఏంటండి, మోషే ఎంతసేపు నడుస్తున్నావు, కొంచెంసేపు నువ్వు ఆ పల్లకిలో కూర్చో, మేము మోస్తాం, ఎవడన్నా ముందుకు వచ్చాడా? ఏంటండి, ఎంత వయసు అయింది మోషేకి? మోషే వయసు ఎంతండి? 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాలు వృద్ధులప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాడు వాళ్ళతోటి. అతని వయసు 120 సంవత్సరాలైనా కాలి సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. ఇదేంద్ర బాబు నాయనా దేవా, 70 ఏళ్ళకే కాలి సత్తువ తగ్గిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుందని ఈరోజు నేను ఏడ్చుకుంటున్నాను. నేను ఈ మధ్య కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తున్నాయి, వాసిపోతున్నాయి, కొంచెం గందరగోళం అవుతుంది. అవా దేవుడు ఇస్తాడులే. మంచం మీద పడుకొని మాత్రం 100 సంవత్సరాలు వద్దు. నడుస్తూ నడుస్తూ ఎన్ని సంవత్సరాలు చేయమన్నా ఈ లోకంలో సేవ చేయడానికి నేను సిద్ధం. నీ గుండెల్లో నాటిన విశ్వాస బీజం నీవు యేసు వైపు చూచినప్పుడు నూతన పరచబడుతుంది. నీ బిడ్డలను దేవునికి ఇచ్చి చూడండి, మీరు ఆనందిస్తారు, రిలాక్స్ అవుతారు. అమ్మ చెడ్డదైనా మంచిదైనా అమ్మ అమ్మే. అమ్మను తిట్టొద్దు, అమ్మను దూషించొద్దు. తల్లిని దూషించే వాడి కన్నులట లోయ కాకులు వచ్చి పీక్కపోతాయట. కాబట్టి మదర్స్ డే సందర్భంగా మీ అమ్మగారు ఇక్కడ ఉంటే చేయి చూపించండి. తల్లిని తండ్రిని సన్మానించండి. దేవుడు మీకు తోడైండను గాక. తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఫోన్లో ఉన్న తల్లులు కూడా మా ప్రార్థన వింటుంటే మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీ తల్లులు ఉంటే అక్కడ మీరు మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళని కూడా పలకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా. మొదటిగా నీవే మా తల్లివయ్యా, మా తండ్రివయ్యా. తల్లియు నీవే, తండ్రివి నీవే నాయన. నీ వల్లనే మేము ఇక్కడ ఉన్నామయ్యా. నీవు మమ్మల్ని తల్లి గర్భములో సృష్టించినప్పుడే ఎరిగిన పరమ తండ్రిగా, పరమ తల్లిగా నీవు ఉన్నావు. రక్తపు గడ్డగా ఉన్నప్పుడే మమ్మల్ని చూచి మమ్మల్ని ప్రేమించావయ్యా. మేము తప్పిపోయినప్పుడు మా కోసం ప్రాణమించావయ్యా. నీకు వందనములు తండ్రి. మాకు ఈ లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనములయ్యా. నవమాసాలు మమ్మల్ని మోసి ప్రసవ వేదనతో కని మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మా తల్లులకు, ఇహ సంబంధమైన తల్లులకు మేము ఎంతో రుణపడి ఉన్నామన్నది ఎప్పుడు మరవకుండా సహాయం చేయము. వృద్ధాప్యములో మా తల్లులను నిర్లక్ష్య పెట్టక సిలువ మీద కూడా నీవు నిన్ను కన్న తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్టు మేమును మా తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో సన్మానించుటకు, సహకరించుటకు సహాయము చేయను ఆయన. ఇక్కడున్న తల్లుల్లో అనేకులు విశ్వాసులైనందుకై వందనములు. వారి బిడ్డలు సురక్షితంగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, సేవలో ఉండాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని, పాపానికి దూరంగా ఉండాలని ఆశలు కలిగిన తల్లుల హృదయ వాంఛను ఈరోజు తీర్చినందుకు వందనములయ్యా. నేను నా బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థిస్తున్నాను, ఇంకా నా బిడ్డలు మారలేదన్నవారు ఈ రోజున నాయన నీవు వారి ప్రార్థన ఆలకించి కన్నీటి ప్రార్థన ద్వారా పాపములో మురిగిపోయిన పాడైపోయిన అగస్టిన్ని సెంట్ అగస్టిన్గా, పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చినట్లు తిరుగుబాటు చేయిస్తున్న మా బిడ్డలను, యవనస్తులను
సాతాను ఉచ్చుల్లోకి వెళ్ళిపోయిన వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తల్లులు తండ్రులం అందరము కలిసి పారదోలుచున్నాము, విడుదల చేయుచున్నాము. మా బిడ్డలు నరకములో కాలడానికి కట్టెలుగా కాక నాయన పరలోకములో నీతో నివసించే వారిగా ఉండునట్టు మా బిడ్డలను పెంచుటకు మాకు నేర్పించు నాయన. మా బిడ్డలను నీ కొరకు జీవింపజేయనట్లుగా మాకు నాయన నీ విశ్వాసం మాకు దయచేయము. మా విశ్వాసమును మా బిడ్డలకు వెళ్ళడానికి దేవుని చేసి ఆశీర్వదించబడిన వారు బిడ్డలు పిల్ల తరముల వరకు ఆశీర్వదిస్తారన్న మాట అక్షరాల ఈ సంఘములో నెరవేరటం మేము చూస్తున్నామయ్యా. తల్లుల ప్రార్థనను స్థిరపరచుము నాయన, తల్లుల హృదయ వాంఛలను తీర్చుము తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిని ఆదరించు. షుగర్తో, బీపీతో, థైరాయిడ్స్తో, గర్భకోశ వ్యాధులతో, రకరకాల బలహీనతలతో ఉన్న తల్లులను నాయన బిడ్డలు నిర్లక్ష్యపరచకుండా ఆదరించగలుగుటకు ఆయన సహాయం చేయము. అట్టి వారికి కావలసిన స్వస్థతను కలుగజేయము దేవా. ఈ తల్లుల రోజు నాయన ఊరకే మేము ఆచారంగా కాక ప్రతి తల్లి ఒక శ్రేష్టమైన తల్లిగా ఉండినట్లు, వారి బిడ్డలను దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండినట్లు పెంచినట్లు నీ కృపలను మా మీద కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.